హలో గాయ్స్, నమస్తే అండి అందరికీ. ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైనీ టేల్స్ విత్ ఎస్కే. ఇవాళ మనం సౌత్ ఇండియాలోని ఒక పవిత్రమైన క్షేత్రానికి అయితే వచ్చామండి. అదేంటో కాదు, ఉడిపి శ్రీకృష్ణ మఠ. సో టెంపుల్ హిస్టరీ గురించి చెప్పుకోవాలంటే 13th సెంచరీలో ఈ శ్రీకృష్ణ మఠాన్ని అయితే శ్రీ మాధవాచార్య గారు స్థాపించారు. అండ్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ టెంపుల్లో మనకి శ్రీకృష్ణుడు బాల స్వరూపంలో దర్శనం అయితే ఇస్తారనమాట. మనకి బాల శ్రీకృష్ణుని స్వరూపంలో. అండ్ బాలకృష్ణుని దర్శనం కూడా మనకి చాలా యూనిక్గా అయితే ఉంటుందండి ఈ మఠంలో. అదేంటంటే ఒక నవగ్రహ కోటి అని చెప్పేసి 9 ఓపెనింగ్స్ అయితే ఉంటాయి, చిన్న ఓపెనింగ్స్ అంటే విండోస్ లాగా. ఆ విండోస్ నుంచి అయితే మనం శ్రీకృష్ణుని దర్శించుకోవాలి. అసలు ఈ అద్భుతాన్ని అయితే మీరు ఎక్కడ చూసుంటారండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ లో కూడా చూసారా చిన్న విండో అయితే ఉంది. మనకి ఎంట్రన్స్ మొత్తం పూర్తిగా లేదు, ఆ విండోలోంచి అయితే కృష్ణుడిని మనం దర్శించుకోవాలి. అసలు ఉడిపికి అయితే అనుకోని ప్రయాణం అండి, అంతా శ్రీకృష్ణుని లీల, అంతా ఒక మ్యాజిక్లా జరిగిపోయింది. అండ్ ఈ రథాలు కూడా చూస్తున్నారా, మొత్తం ఐఫీస్ట్ అండి. మొత్తం చెప్పాలంటే చాలా చాలా పెద్దగా ఉన్నాయి రథాలు కూడా. అండ్ ఈ వీడియోని అయితే ఎక్కడ మిస్ కాకుండా చూడండి, చివరిలో మీకు రథయాత్ర కూడా మొత్తం పూర్తిగా చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది చాలా సింపుల్గా అండ్ స్పిరిచువల్గా అయితే ఉంటుంది. అండ్ ఈ వుడెన్ కార్వింగ్స్ కానీ, రథాలు కానీ, అండ్ ఆ కృష్ణుడిని చాంట్స్ కానీ చాలా 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 బాగుందండి. నిజంగా చెప్తున్నాను, ఈ టెంపుల్ లోపలికి అడుగు పెట్టగానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు, వేరే లోకంలోకి వచ్చినట్టు చాలా 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 ఒక విధంగా అనిపించిందండి నాకైతే మాత్రం. నేను ఒక రకంగా ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నా, ఈ మొత్తం ఈ ట్రాన్స్లో ఉన్నానండి నేనైతే మాత్రం. చూసారా ఇక్కడికి వచ్చిన భక్తుల భక్తి? నేను ఒక్కనే కాదండి, ఈ వీడియో చూస్తున్న మీరు కూడా అదే ట్రాన్స్లో ఉన్నారని నమ్ముతున్నా. అండ్ ఈ వీడియోలో చూస్తుంటే మీకు మొత్తం అంతా కూడా ఈ వీధులు అవి కూడా చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా అయితే ఉన్నాయండి. మేమైతే ఈవినింగ్ టైంలో విజిట్ చేయడం జరిగింది, అదే మా అదృష్టం కింద కూడా చెప్పాలి. ఎందుకంటే మొత్తం రథయాత్ర కూడా చూడడం జరిగింది అనమాట, దాంట్లో కూడా పాల్గొన్నాం. మీ అందరికీ చాలా గట్టిగా రికమెండ్ చేస్తానండి, ఇప్పటివరకు మీరు ఉడిపి టెంపుల్ని అయితే విజిట్ చేయకపోతే తప్పకుండా మీ ఫ్యామిలీతో అయితే రండి. అండ్ లైన్ చూసారా ఎంత ఉందో. బట్ శ్రీకృష్ణుని తలుచుకుంటూ అలా మనసులో లైన్లో నుంచున్నా సరే ఆ టైం కూడా మనకేం తెలియదులేండి. అండ్ మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ నవగ్రహ కోటి అనే చిన్న విండోస్లో ఉంటాయి, దాంట్లోంచి మనకి శ్రీకృష్ణుని దర్శనం అయితే దొరుకుతుంది అని చెప్పేసి దానికి సంబంధించి ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి, అది మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. సో ఈ స్టోరీ 16th సెంచరీకి సంబంధించిందండి. అండ్ ఈ స్టోరీ అయితే నిజంగా జరిగిందండి. ఇది మెయిన్గా మనకి కనకదాస అనే పోయిట్ కమ్ సెయింట్కి సంబంధించిన స్టోరీ అనమాట ఇది. అసలు ఏం జరిగిందంటే, కనకదాస అని చెప్పాను కదా పోయెట్, ఆయన్ని లోయర్ క్యాస్ట్ వల్ల, ఆయన క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అనమాట, లోయర్ క్యాస్ట్ వల్ల టెంపుల్లోకి అలౌ చేయలేదు. ఆ కాలంలో తెలిసిందే కదా, లోయర్ క్యాస్ట్ వాళ్ళని అంటరాని వాళ్ళ కింద లేకపోతే టెంపుల్స్లోకి అలౌ చేయనివ్వరు. సో అలాగే ఆయన్ని టెంపుల్లోకి అయితే అలౌ చేయలేదు. టెంపుల్లోకి అలౌ చేయకపోతే ఆయన ఏం చేశారంటే, ఆయన పోయేట్ అని చెప్పాను కదా, అండ్ చాలా పరమభక్తుడు అనమాట శ్రీకృష్ణుడికి. ఆయనకి లోపలికి రానివ్వట్లేదని బాధ కన్నా నేను శ్రీకృష్ణుడిని చూడలేకపోతున్నాననే బాధ ఎక్కువ ఉంది. అండ్ అలాగే అతను టెంపుల్ బయట అయితే నుంచుని పోయేట్ అని చెప్పాను కదా, శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ అలా పాటలు పాడుతూనే అలా బయట నుంచుని ఉండిపోయారు అనమాట. ఆయన పాటలకి, ఆయన భక్తికి స్వయంగా బాలకృష్ణుడు ఏం చేశాడు చెప్పనా, ఈయన ఈస్ట్ వైపు కాకుండా వెస్ట్ గోడ వైపు నుంచుని పోయమ్స్ అయితే పాడుతున్నారు అనమాట. స్వయంగా బాలకృష్ణుడు ఈయన పాటలకి, ఈయన భక్తికి మెచ్చి ఈస్ట్ వైపు తూర్పు వైపు తిరుగున్న బాలశ్రీకృష్ణుడు ఆయన వైపుకి ఆ విగ్రహం తిరిగిపోయి గోడలో ఒక చీలిక కింద ఏర్పడింది అనమాట. అలా ఏర్పడిన చీలిక అంటే హోల్లోంచి కనకదాస ఆయన్ని దర్శించుకున్నారు. అండ్ అలా ఏర్పడిన హోల్ని కనక కిండి అంటారనమాట. అండ్ మీకు ఈ స్టోరీ చెప్తున్నప్పుడే దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ లోపల అయితే వీడియో తీయడానికి ఎలా లేదండి, అందుకే నేను చూపించలేకపోయా. అండ్ టెంపుల్లో దర్శనం అయిపోయాక మనకి బయటకు వచ్చేటప్పుడు ఇట్లా అయితే ఉంటుంది. టెంపుల్ లోపల కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. అండ్ ఈవినింగ్ 6:30 అరౌండ్ 7 ఆ టైంకి టెంపుల్ మొత్తం దీపాలతో అయితే నింపేస్తారండి. ఆ విజువల్ కూడా చాలా 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 బాగుంటుందండి. మీరు కూడా దీపాలను అయితే వెలిగించవచ్చు లోపల. అండ్ దర్శనం అయిపోయి బయటకు వచ్చాక మనకి బ్రాస్ వస్తువులు అయితే దొరుకుతాయండి. ఇక్కడ షాపింగ్ అయితే చేయడానికి చాలా అయితే ఉంది. మనకి కావాల్సిన పూజ కావాల్సిన సామాన్లు కానీ, ఐడియల్స్ కానీ అన్ని వస్తువులను అయితే అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ మీరైతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, లోపల కొన్ని బదులు బయట కూడా షాప్స్ ఉన్నాయన్నమాట. బయటకు వచ్చేసాక ఆ షాప్స్లో అయితే తీసుకోండి, మీకు రీజనబుల్ ప్రైజెస్కి అయితే దొరుకుతాయి బయట అయితే. అండ్ లోపల తీసుకునేలా ఉంటే కొంచెం ప్రైజెస్ అని ఎక్కువ చెప్తున్నారు. పదండి లేట్ ఎందుకు, శ్రీకృష్ణుని రథయాత్రలో పాల్గొంటాం.
నిజంగా ఒక విషయం అయితే చెప్పాలండి. మేము అనుకోకుండా ఉడిపి ఎళ్ళాం. మాకింత అదృష్టం కలుగుతుందని అస్సలు అనుకోలేదు. రథయాత్ర చూడడం, కృష్ణుని దర్శనం అన్నీ కూడా చాలా బాగా అనిపించాయనమాట. మాకు ఇంక మాటల్లో చెప్పలేనండి అది కూడా. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి శివాలయం అండి. పక్కనే ఉంది. చూసారా డెకరేషన్ ఎంత బాగా చేశారో మొత్తం పచ్చి పూలతో. చాలా బాగా అనిపించింది శివాలయం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.